ZB9 న్యూస్. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. రామగుండం దశాబ్ది ప్రగతి ప్రజా చైతన్య యాత్ర కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్లోని పలు వీధుల గుండా కొనసాగింది. ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడు ప్రజల కష్టాలు పట్టించుకోలేదన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతమంతా బీడు భూములయ్యాయని, తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితులు ఎదురయ్యాయన్నారు. పేదల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్నారని అన్నారు. ఆసరా పెన్షన్తో ఆర్థిక భరోసాను కల్పిస్తూ కుటుంబ పెద్ద కొడుకుగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారని, ఉచితంగా 24 గంటల కరెంటుతో పాటు రైతన్నల జీవితాలు సస్యశ్యామలంగా వృద్ధి చెందుతున్నాయని, రైతు సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలను అమలు చేస్తూ రైతు బాంధవుడుగా కేసీఆర్ చరిత్రలో నిలిచారని అన్నారు. కేసీఆర్ పాలనలో రామగుండం దశాబ్ది ప్రగతి ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని వివిధ డివిజన్లలో చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు 36వ డివిజన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి కూడా
సంక్షేమం అందిస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో మేము ఇంటింటికి గడప గడపకు ప్రతి ఒక్కరిని కూడా కలిసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ విధంగా మీకు పరిపాలన అందుతుంది అని అడగడంతో పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో మీకేమైనా లబ్ధి చేకూరిందా అని అడిగినప్పుడు వాళ్ళ నుండి చాలా గొప్ప స్పందన మాకు ఎదురవుతా ఉన్నది. గతంలో కాంగ్రెస్ పరిపాలన చేసినప్పుడు కనీసం మాకు తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ఉండేది. వృద్ధులు తల్లులైతే ఇలా కేసీఆర్ గారే మమ్మల్ని బతికిస్తున్నాడు, కొడుకు బిడ్డ కోడలు చూడకుండా కూడా మమ్మల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటున్నాడు మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్తా ఉన్నారు. ఇలా రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు, యువకులందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అభివృద్ధి సంక్షేమాల పథకాలన్నీ కూడా సమాన పాలనలో తెలంగాణ రాష్ట్రం పురోగతి చెందుతున్న పరిస్థితులలో ఇంటింటికి గడప గడపకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందున్నటువంటి పరిస్థితులు వచ్చిన తర్వాత ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధిని వివరిస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క ప్రజా చైతన్య పాదయాత్రలో ప్రజలందరూ కూడా ఇలా చాలా గొప్పగా మాకు స్వాగతం చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని చూడాలనేటువంటి తాపత్రయంతో తపనతోని ఇలా ప్రజలందరూ కూడా ఉన్నారు అనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ కేసీఆర్ గారి నాయకత్వంలో రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఇంకా ప్రజలు ఎక్కడైనా సమస్యలతోని సతమతమవుతుంటే వాటిని పరిష్కారం చేసేటువంటి దిశగా ఆలోచనతోని గ్రామాలలో డివిజన్లలో ఉన్నటువంటి ప్రజలను కలుస్తూ ఈ యొక్క కార్యక్రమం నడుస్తుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.